ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ డీప్ డిస్కషన్. సో ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఫౌండేషన్ మీద కడతారు. సో ఫౌండేషన్ మీదే ఆధారపడి ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ఫౌండేషన్ వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ అండ్ అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ రియల్లీ ఇంటెండెడ్ ఫర్ అస్ టు హ్యావ్ ఇన్ దిస్ లైఫ్. సో ఈ అవగాహన ఈ పాటికే మన అందరికి వచ్చి ఉంటుంది. ఐ ఫీల్ మీరందరూ నాకు క్లోజ్. మీతో పాటు నేను అదే కాలేజీలో చదివాను, అక్కడే వచ్చాను. 14 మంది ఉన్నాం మనం. సో సో వాట్ రియల్లీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ అనేది ప్రతి వాళ్ళకి ఒకటే ఉంటది, ఒకే ఒక లైఫ్ వస్తుంది. ఆ ఒక్క లైఫ్ లో ఏది ప్రాముఖ్యమైనది అనేది ఖచ్చితంగా మనం గ్రహించాలి. కీర్తనలో ఒక మాట ఉంటది, నేను అది చూపించలేదు కానీ, బుద్ధిహీనుడు తన హృదయంలో దేవుడు లేడు అని అనుకుంటాడంట. నీట్గా ఉంటది, క్లారిటీగా. ఎవరైనా కూడా దేవుడు లేడు అని అనుకుంటే ఈజ్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్. దే కెనాట్ రియలీ అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. వాళ్ళు అనుభవించలేదు. సో సాల్వేషన్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ నో థియరీ. చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో టీచింగ్స్, ఎన్నో థియరీ క్లాసెస్, చాలా రకాలు నువ్వు విని ఉండొచ్చు, చాలా మంది టీచింగ్స్. బట్ మోర్ దెన్ టీచింగ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకుంటావు. దట్ హీ ఈజ్ మై లార్డ్, హీ ఈజ్ మై లవ్ అని నీకు తెలుస్తుంది. దెన్ యూ విల్ బి ఏబుల్ టు పర్స్యూ హిమ్. అదర్వైజ్ యూ విల్ ఎండ్ అప్ ప్లీజింగ్ పీపుల్ ఆర్ ఎండ్ అప్ డూయింగ్ సమ్ అదర్ థింగ్. సో మీరందరూ కూడాను రెగ్యులర్ గా మీరు గ్యాదర్ అవుతున్నారు. మీకు ఇచ్చిన పరిధుల్లో, మీ ఇంట్లో కానీ కాలేజీల్లో కానీ మీరు పరిచర్య చేయాలి. మీ విశ్వాసంలో మీకు ఇచ్చినవి మీరు నడవాలని చెప్పి మీరు ఆశపడుతున్నారు. అండ్ ఐ రియల్లీ ఎంకరేజ్ ఆ ఏరియాస్ లో. బట్ ఆ ట్రూ కోర్ ఏదైతే ఉందో ఫౌండేషన్ మీలో వర్క్ చేయడానికి, దాన్ని ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్ గా కూడాను ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ యువర్ ఆల్ అటెన్షన్. చాలా ఫ్యూ పాయింట్స్ ఏమి మనకి దేవుడు చెప్దాం అనుకున్నాను, వాట్ హీ హాస్ రియల్లీ డన్ అనేది నేను మాట్లాడతాను. ఫౌండేషన్. ఆల్ రైట్. సో ఐ నీడ్ సమ్వన్ టు స్టే ఆన్ వీడియో టు రీడ్ స్క్రిప్చర్స్. ఆల్ఫ్రెడ్, కెన్ యూ డూ దట్? సతీష్, కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ డూ దట్? Yeah. So I feel that I'm interacting with somebody at least. Okay. All right. Let's go ahead. So what is our general understanding about sin? Sin అంటే ఏంటి? మిస్సింగ్ ద మార్క్. ఇప్పుడు డిస్కషన్ అనేది చాలా లెందీగానే మనకి టైం అనేది ఇవ్వబడింది. బట్ నేను అంత టైం అంతా తీసుకోను, బికాజ్ యూ నీడ్ టైమ్ టు ఇంట్రోస్పెక్ట్. ఈ పర్టికులర్ ఏరియా అనేది ఏదైతే ఉందో, సిన్ టేక్స్ లాట్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్. అది లోపల చాలా మదనం చేయబడుతుంది. నువ్వు థరోగా నీ థాట్ ప్రాసెస్, నీ హార్ట్ ఇంటెన్షన్స్ ని నువ్వు చెక్ చేస్తూ వెళ్ళే కొద్దీ వేరేమో ఎగ్జాక్ట్లీ అనేది నీకు తెలుస్తుంది. అండ్ సాల్వేషన్ పాయింట్ కూడా అర్థమవుతుంది. సో ఒక థియరీ లాగా రష్ చేసి, ఒక థాట్ లేకుండా, ఒక అవగాహన లేకుండా, హార్ట్కి ఇంటెన్షన్ లేకుండా రెండు క్లోజ్. మీరు చివరిలో క్వశ్చన్స్ కూడా మీరు అడగొచ్చు. బట్ లెట్ మీ గో హెడ్ నౌ. సో ఎవరైనా సిస్టర్ అమ్మా, మీరన్నా ఎవరైనా కూడా యూ కెన్ హెల్ప్ మీ. ఐ నీడ్ సంబడి. మీ 14 మెంబర్స్ ఎవరైనా ఒకరు నాకు స్క్రిప్ట్ చదవడానికి కావాలి. అఫ్ కోర్స్ నేను తీస్తాను, బట్ ఫర్ ఈజీ ఇంటరాక్షన్. రైట్. సిన్ అనేది ఏంటంటే, ఇన్ గ్రాస్ గా చెప్పాలంటే, వెన్ వీ మిస్ ద మార్క్, మిస్సింగ్ ద మార్క్ ఇస్ సిన్. ఎనీ మార్క్, ఎనీ స్టాండర్డ్, ఏ స్టాండర్డ్స్ ని మనము ఏ స్టాండర్డ్ అయినా ఎంత క్వాంటిటీలో అయినా మనం మిస్ అయినా కూడాను ఇట్ ఈస్ సిన్. అది పాపంగానే ఎంచబడుతుంది, అది మన మనస్సాక్షికి. అండ్ ది సిన్ అనేది ఎట్లాంటిదంటే, ఇది డెఫినేషన్, ఒక డెఫినేషన్ ఇట్లా ఉండింది: ఎ పర్సన్ హూ ట్రాన్స్గ్రెసెస్ అగైన్స్ట్ డివైన్ లా బై కమిటింగ్ ఇమ్మోరల్ యాక్ట్ ఆర్ యాక్ట్స్. మనకి నియమించబడిన ఆజ్ఞని అతిక్రమించడము పాపము అన్నట్టుగా ఒక నార్మల్ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి మనం. బట్ ఇట్ ఈస్ ఫార్ బియాండ్ దట్. ఎందుకంటే మనకు లా కానీ, స్క్రిప్చర్ కానీ, ఒక స్టాండర్డ్ కానీ ఏది లేక ముందు కూడాను సిన్ అంటే ఏంటి అనేది, పాపము అనగా ఏమిటి అనేది మనకి ఎక్స్ప్రెస్ చేయబడింది. ఓకే. సో బిఫోర్ పాపం అనేది మనకు అర్థమయ్యేలోపు నేను దేవుని యొక్క ఇమేజ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దేవుని యొక్క ఇమేజ్ గురించి మీ అందరికి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, రకరకాలైన అండర్స్టాండింగ్లు, రకరకాలైన అవగాహనలు ఉంటాయి. సో లెట్ మీ
go to Genesis 1st chapter 27-28. God image ని మనం అర్థం చేసుకోవాలి. Then we will be able to understand what really happened that is considered as sin. ఎందుకు ఏం జరగడం వల్ల పాపం ఎంచబడింది మనిషి జాతికి. సో ది ఇమేజ్ ఆఫ్ గాడ్ మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో అక్కడ ఏం రాయబడింది? జెనసిస్ 1:27-28. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఓకే, వినిపిస్తుందా? అట్లీస్ట్ ఎవరైనా కొంచెం సౌండ్ చేయరా? నా వాయిస్ అసలు వినిపిస్తుందా లేదా? నాకు నేనే మాట్లాడుకున్నట్టు. ఓకే, నోబడీ ఈస్ మేకింగ్ ఎనీ నాయిస్. ఓకే, థ్యాంక్ యూ సతీష్. ఓకే, థ్యాంక్ యూ అంజలా. రైట్, అంటే మధ్యలో డౌట్ వచ్చింది, అందరు సైలెంట్ గా ఉంటే వినిపిస్తుంది లేదు. రైట్, సో జెనసిస్ 1st చాప్టర్, ఆది కాండము 1వ అధ్యాయం 27-28లో దేవుడి యొక్క ఇంటెన్షన్ మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనము నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. మన స్వరూపమందు, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ముగ్గురై ఉన్నప్పటికీ కూడాను స్వభావం రీత్యా ఆయన మనకు ఒక్కడే ఉన్నాడు. సో మనుషుడిని కూడా అట్లాగనే ఆయన స్వరూపంలో తయారు చేశాడు. అక్కడే రాయబడింది, ఇంకా అవ్వ రాకముందు అక్కడ ఉంటది, ఆయన ముందు స్త్రీని గాను పురుషుని గాను సృజించిన. సో ఇన్ హిస్ వెరీ ఓన్ ఇంటెంట్ దేవుడు మనుషునితో ఫెలోషిప్ చేయడానికి, జనరల్ గా చెప్తున్నారు అర్థం కావడానికి, ఫౌండేషన్ ఫెలోషిప్ చేయడానికి ఆయన స్వరూపంలో, ఆయన మహిమలో ఉండేలాగా తయారు చేశాడు. ఇనిషియల్ డేస్ లో ఏమీ తెలియదు మనిషికి, దే ఆర్ సో ఫిల్డ్ విత్ గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమలో ఉన్నారు అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని ఏంటి? బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై అండ్ రూల్ అండ్ సబ్డ్యూ ద ఎంటైర్ థింగ్స్ దట్ గివెన్ ఆన్ ది ఎర్త్. మీకు భూమి మీద ఏమైతే ఇవ్వబడి ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మీరు లోపరుచుకొనుడి, స్వాధీనపరుచుకొనుడి. సో దేవుడు ఇంటెన్షన్ ఇది, నువ్వు ఆయన మహిమలో ఉండి నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఈ లోకంలో నువ్వు ఫలించాలి, వృద్ధి చెందాలి అనేది దేవుడు ఇంటెన్షన్, అట్మోస్ట్ ఇంటెన్షన్. ఆయనతో కూడా నిన్ను ఆల్రెడీ అట్లా చేశాడు. బట్ లేటర్ స్టేజెస్ లో డిసెప్షన్ అనేది జరిగింది. ఆల్ రైట్, సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఫౌండేషన్ ఎప్పుడైతే మన ఇమేజ్ ఏమై ఉన్నది, మనం ఆయన స్వరూపంలో రూపించబడ్డామని ఎవరికైతే అవగాహన ఉండదో వాళ్ళు ఏంటంటే గ్రహించలేరు వాట్ గాడ్ హ్యాస్ రియల్లీ డన్ టు అస్ అనేది. సో ఆ సెపరేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇది మీరు చాలా సార్లు వినుంటారు, బట్ స్టిల్ మనం ఇది మాట్లాడుతుంది ఫౌండేషన్ కాబట్టి వీ నీడ్ టు టాక్ ద ఫౌండేషన్. ఆల్ రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుని మహిమ అనే దాంట్లో మొదట ఆదాము అవ్వ వీళ్ళు దేవుని మహిమలో నివసించగలిగేవారు, కానీ తర్వాత కాలంలో ఎవ్వరు కూడాను ఆయన మహిమలో ఉండేదానికి అర్హతను కోల్పోయారు, పాపము జరిగిన తర్వాత, మనుషుడు పడిపోయిన తర్వాత. యాక్చువల్లీ ఇక్కడ కాంటెక్స్ట్ లో సిన్ అనేది ఏంటంటే ఒక డెత్ కింద. డెత్ అంటే ఇట్స్ నాట్ అ ఫిజికల్ డెత్, ఇట్స్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, ఇస్ అ స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ ఈజ్ అ ట్రూ డెత్. మనం దేవుడి నుంచి వేరుపడిపోవడమే ట్రూ డెత్ అనమాట. ఫిజికల్ డెత్ అనేది ఇట్స్ అ మియర్ థింగ్, ఈ బాడీని మనం వదిలిపెట్టేస్తాం అంతే. బట్ సీ దట్ ఎక్సోడస్, నిర్గమకాండము, సతీష్ కెన్ యూ సీ దట్? నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం. ఎవరికైనా ఏదైనా పాయింట్ లో అర్థం కాకపోతే అక్కడే హోల్డ్ చేయండి, బికాస్ దట్లో స్ట్రీమ్ లాగా వెళ్తుంది. సో ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వాడిని కరుణించదను, ఎవని ఎందుకు కనికరపడదనో వాని ఎందుకు కనికరపడదనని. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనని. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా బండ సందులో నుంచి నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. సి, ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు, బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ మ్యాన్ వైల్ హీస్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్నప్పుడు ఒకే ఒక మనిషి ఇన్ హీస్ ఫిజికల్ థింగ్ దేవుణ్ణి చూస్తాడు. అది కూడా దేవుని యొక్క పార్శ్వ భాగం, అంటే హీ లుక్డ్ ఎట్ ద బ్యాక్.
ఆ 2 బండల మధ్యలో నుంచొని అట్లా దేవుడు నేను అట్లా వెళ్ళిపోతాను, నా మహిమను నీకు కనపరుస్తాను. గాడ్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ గ్లోరీ. దేవుని యొక్క సన్నిధిలో ఆదాము అవ్వ ఉండేవాళ్ళు, ఆ మహిమలో ఉండేవాళ్ళు. అప్పుడు మనకి ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ తర్వాత ఈ స్టేజ్ లో చూడండి, నిర్గమకాండంలో ఉన్న స్టేజ్ లో దేవుడు ఏమంటున్నారు, ఏ మనుషుడు నన్ను చూసి బతకలేరు అంటున్నారు. See, he was so filled with his glory. అంటే మనం ఆ మహిమలో నుంచి పడిపోయాం. We all have fallen from that glory. ఆ మహిమలోంచి హ్యూమన్ రేస్ అనేది పడిపోయింది బికాస్ ఆఫ్ వన్ యాక్ట్. ఒక యాక్ట్ వల్ల హ్యూమన్ రేస్ అనేది ఆ గ్లోరీలో ఉండే అర్హతను కోల్పోయి పడిపోయింది. అందుకని గాడ్ ఈస్ టెల్లింగ్ ద ఎవడనో ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అనెను. అయిపోయింది. అండ్ దెన్ అది అసలు యాక్చువల్లీ ఎవరు అడిగారు? మోషే అడిగాడు, దేవాన్ని నీ మహిమను చూడగోరుచున్నాను, నువ్వు మాకు నిన్ను చూపించు అని చెప్పి. అయితే దేవుడు మోషేని ప్రేమించాడు కాబట్టి, నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూచేదో కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. అవుట్ ఆఫ్ లవ్ హీ సెడ్ దట్. సో ఒక రకంగా మనం అంగీకరించాల్సింది ఏంటంటే, దేవుణ్ణి చూడగలిగే మహిమలో ఉండే స్థాయిని మనము కోల్పోయాం. యాజ్ ఇన్ దిస్ ఇస్ ఇన్ ది జనరల్ స్టేట్మెంట్ ఫర్ హ్యూమన్ రేస్ అంతా కోల్పోయాను ఆ టైంలో. ఓకే, నౌ అసలు దీనికి కారణం ఏదైంది? దీనికి కారణం ఏదైందంటే, ఒకసారి జెనెసిస్ ఆదికాండము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17-18. ఓకే, ఐఎమ్ రీడింగ్. 2nd chapter 17 and 18. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు చెట్టు 17 అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని అనుకోనని. చాలు. సో అక్కడ ఏంటంటే, నౌ యు సీ మళ్ళీ 3rd chapter 7th verse ఒకసారి చదువు. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. పగపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనని. అందుకతడు నేను తోట. రైట్. సో దిస్ ఈస్ ద కాంటెస్ట్. మనం అర్థం చేసుకోవాలి, ఈ 2-3 కాంటెస్ట్ లో దేవుడు ఏదైతే స్టాండర్డ్ సెట్ చేశారో, మీరు ఈ చెట్టు తినకూడదు, ఇది మంచి చెడుల గురించి, తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు అని చెప్తే మీరు నిశ్చయంగా చచ్చెదరని దేవుడు ఆజ్ఞాపించను. అక్కడ చచ్చెదరు అంటే ఏమవుద్దంటే, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ డెత్. ఒకవేళ అది ఫిజికల్ డెత్ అయి ఉంటే, అక్కడ అవ్వ సాతాను మోసపరిచిన తర్వాత తిన్న వెంటనే ఇద్దరు చచ్చిపోవాలి కదా, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆదాముకు కూడా ఇచ్చింది. ఇద్దరు చచ్చిపోవాలి, కానీ ఇద్దరు చచ్చిపోలేదు. అక్కడ చచ్చిపోయారు. ఆ తర్వాత ఎప్పుడో ముసలైన తర్వాత 930 ఏండ్లు అయిపోయిన తర్వాత ఆదాం చనిపోతాడు. సో జెనెసిస్ 5th chapter 6th verse లో ఉంటది. ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ దేర్. 5th chapter 6th verse లో సీ దేర్, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఫిజికల్. సో మనందరం గ్రహించాలి తమ్ముడు, దట్ ట్రూ. మనం నిజంగా జీవించి ఉన్నామంటే, దేవునితో కనెక్షన్ లో ఉంటేనే ఆ వ్యక్తి జీవించి ఉన్నట్టు. ఇఫ్ వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, మనం మరణించినట్టే. మన అంతరంగంలో దేవుని నుంచి సెపరేట్ అయ్యేదానికి, ఆయన నుంచి వేరుపడే ఎటువంటి కారణము చేత మనము ఇరుకున పడినా, ఏ కారణం చేత ఇరుకున పడినా, దేర్ ఈస్ అ పాసిబుల్ ఛాన్స్ అందులో పాపం ఉందని అర్థం. పాసిబుల్ 100%. అందులో ఏదో ఒక కాంపోనెంట్ లో సిన్ ఉంటుంది, అది మనం రెక్టిఫై చేయాలి. సో ఈ ఫౌండేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే ఫస్ట్ మ్యాన్ ఉన్నాడో ఆడము అండ్ ఈవ్, వాళ్ళు ఏదైతే డిసొబీడియన్స్ చేశారో అప్పుడు కలిగిన ఆ ఫాలెన్ నేచర్, ఆ పాపము మనుష్యుడు దేవుని సన్నిధి నుంచి పడిపోవడానికి కారణమైంది. దట్ డజంట్ మీన్ ఫిజికల్ గా డెత్ రాలేదు. మనకు కూడా చెప్తున్నాను తమ్ముడు, ఫిజికల్ డెత్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. అది మనకు ఆయుష్ ఉన్నంత వరకు, మన ఆరోగ్యం ఉన్నంత వరకు, మనకు నియమించబడిన కాలంలో మనం బ్రతుకుతాం, మనం వెళ్ళిపోతాం. బట్ ఇన్ ద స్పిరిట్ మన ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి. మన ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళే కాలం క్రమంలో నీ జీవితంలో 2 ఇంపార్టెంట్. నువ్వు ఒకవేళ దేవుడిని సేవ చేద్దాం అనుకుంటా, ఆబ్వియస్ గా ఒకటే ఇంపార్టెంట్,
నువ్వు యేసు ప్రభు వారిని రక్షకుడై ఉన్నారని, ఆయనకి నీకు ఒక జీవితంలో ఒక ప్రణాళిక ఉందని, అది నువ్వు చేయాలని నువ్వు గ్రహించడము. సెకండ్ది, నీ జీవితంలో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నీకు దొరకటం, ఏ రైట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఈ రెండే నీ లైఫ్ ని మొత్తాన్ని డిసైడ్ చేస్తాయి. ఐఎమ్ హానెస్ట్లీ టెల్లింగ్ యూ. మీరు నేను ఒకటే సో ఈ రెండు మనం వెళ్ళే గమనాన్ని నిర్దేశిస్తాయి. అయితే మీలో ఎవరికైనా దేవుడు సింగిల్ గా ఉండే పరిచర్య చేయాలి అనే పిలుపు ఉండి, మీరు కనుక దాన్ని కన్విన్స్ అయ్యి ఇది నా పిలుపు అని మీరు నిశ్చయిత కలిగి ఉంటే, దెన్ దట్ వన్ కాంపోనెంట్ ఈస్ సఫిషియంట్ ఇనఫ్. ఆ ఒక్క సంగతే మీకు సరిపోతుంది. అలా కాని పక్షంలో ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన ప్రణాళికల్లో ఉండాలి. ఇది ఫస్ట్ది. రెండోది రైట్ పార్ట్నర్. అఫ్ కోర్స్ నేను ఈ రెండు మీకు నాలెడ్జ్ కోసం, విజ్డమ్ కోసం చెప్తున్నాను. బట్ ఇన్ గ్రాస్ సెన్స్ లో ఆ ప్రభువును తెలుసుకునే క్రమంలో ఆ సెపరేషన్ లో మనము ఆలోచన చేయమని చెప్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ దట్ సెపరేషన్, వాళ్ళు ఏంటంటే ఆత్మపరంగా జీవములో లేనట్టే. సో అందుకని బై బర్త్ మనం అందరము కూడాను బై బర్త్ మరణంలోనే ఉన్నాము అన్నట్టుగా బైబిల్ డిస్క్రైబ్ చేస్తుంది. పుట్టుకను బట్టి మన అందరము కూడా పాపంలోనే వస్తాం. రైట్. ఇప్పుడు చూడండి తమ్ముడు, ఫస్ట్ యాడమ్ ఎవరైనా నాకు చెప్తారా? హూ ఇస్ సెకండ్ యాడమ్? కెన్ ఎనీబడి గివ్ గెస్ హూ ఇస్ సెకండ్ యాడమ్? ఎప్పుడైనా విన్నా ఎవరైనా? సేతు. అది బైబిల్లోనే ఉంది, నేనేం కల్పించలేదు. సేతు సార్, సేతు. ఎవరు? సేతు. సేతు సార్, సేతు. సేతు అంటే తమ్ముడు ఆదాము అబ్బాయి. ఓకే ఓకే, సేతు అంటున్నావా? ఓకే ఓకే ఓకే, సేతు దగ్గర నుంచి ఆరాధన అక్కడికి వచ్చావా? అయితే కాదు తమ్ముడు, యాక్చువల్ గా సౌండ్ ఎక్కడ వస్తుంది? నీ దగ్గరేనా తమ్ముడు సతీష్? రైట్. మొదటి ఆదాము ఎవరంటే మన రెగ్యులర్ ఆదాం, అవ్వ వాళ్ళ హస్బెండ్. రెండవ ఆదాము ఎవరంటే యేసు ప్రభు వారే. అది దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంటది. సో మొదటి ఆదాముకి దేవుడు ఏ మహిమను, ఏ అధికారమును ఇచ్చాడో ఆ అధికారంలోంచి వాళ్ళు పడిపోయారు. కాబట్టి మొత్తం అందరికీ పాపం ఆయన ద్వారా అందరికీ వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 5:12 ఒకసారి తీవా. రోమీలకు రాసిన పత్రిక 5:12. సో ఆ తర్వాత మళ్ళా అంత సామర్థ్యము కలిగి ఏ మనుషుడు లేడు. అందుకని దేవుడే తానే మనుష్య స్వరూపంలో వచ్చి పాపము ఏ మహిమనైతే కోల్పోయాడు ఆదాం, ఆ మహిమను, ఆ సమస్తాన్ని మళ్ళీ తిరిగి తాను స్వాధీనపరుచుకొని ఆ రక్షణ యొక్క వెలను నీ కోసం ఆయన చెల్లిస్తాడు. గో టు రోమన్స్ 5:12, రీడ్ ఇట్. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకంలో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై విధికి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. చాలు తమ్ముడు. సో మీరు తర్వాత ఖాళీ దొరికినప్పుడు తమ్ముడు రోమన్స్ లో ఈ కోర్ డాక్ట్రిన్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్స్ 10 చాప్టర్స్ అట్లా మీరు చాలా ఓపికగా మెడిటేట్ చేసి వీళ్ళు అండర్స్టాండ్. ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు మొదటి ఆదాము గురించి. అదే ఎలాగైతే ఒకని పాపం వలన అందరికీ పాపం సంప్రాప్తమైంది అనేది, అందరికి ఎట్లా వచ్చింది? సంప్రాప్తమయ్యను. కింద చూడండి శీలము అని ఉంది. అలాగనే పాపం లోపల ఉండగా ధర్మశాస్త్రం నా పాపం ఆరోపింపబడదు. చూడండి, ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి రాయబడి ఉంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం ఆరోపించబడుతుంది కానీ ముందు ఆరోపించబడదు అన్నట్లు ఒక కాంటెస్ట్ ఉంది. అంటే మనకి జనరల్ గా కామన్ సెన్స్ ఆలోచిస్తే ఒక లా ఉంటాయి కదా, మనం ఆ లాను అతిక్రమించామో లేదో అని చెప్పి మన మీద పనిష్మెంట్ అనేది వస్తుంది.
అబ్రహాముకి మోషే కంటే ముందు అసలు బైబిలే లేదు, అసలు ధర్మశాస్త్రమే లేదు. అయినా కూడా నేరం ఆరోపించడానికి స్కోప్ ఉందా అంటే అప్పుడు కూడా నేరం ఆరోపించబడుతుంది. దేవుడు ఏ మాట చెప్పినా, దేవుడు ఏం మాట్లాడినా దానికి అవిధేయత చేసినప్పుడు అది వారికి పాపముగా ఎంచబడుతుంది. సో నేను ఇది గ్రాస్ కోర్ లో దేవుడి నుంచి సెపరేట్ అవ్వడమే మాట్లాడుతున్నా. వాళ్ళు తిన్నది జస్ట్ ఒక ఫ్రూటే, ఒక చెట్టు కాయ తిన్నారు అంతే. సింపుల్ గా చెప్తున్నాను, ఒక చెట్టు కాయ తిన్నారు. కానీ దీని గురించి తరతరాల నుంచి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము? బట్ దెర్ ఈజ్ డిసొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన మాటకి, ఆయన నియమించిన మార్గమునికి కట్టడికి లోబడలేదు అనేది అక్కడ స్టాండర్డ్ అనమాట. సో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడాను ఇష్యూస్ అనేవి వచ్చాయి. పాపం నుంచి సంపూర్ణమైన విడుదల కలగలేదు. ధర్మశాస్త్రం ముందు పాపం నుంచి సంపూర్ణమైన విడుదల కలగలేదు. ఆల్ రైట్, ఇంకా ఎక్కువ ఇట్లయితే మీరు అర్థమవుతుందని అనుకుంటున్నారా? ఆల్ రైట్. సో దీనికి ఈ నేచర్ లో మనిషి అన్నమాట పడిపోయాడు. ఇక్కడ కూడా మనం చూసాం, ఆ ఒక్కడి వల్ల అందరికీ పాపం వచ్చేసింది. ఇప్పుడు అతని వలన అందరికీ పాపం అనేది వచ్చింది. అండ్ దెన్ వాట్ వి నీడ్ టు సీ, చూడండి రోమన్స్ లోనే, ఓకే, లెట్స్ గో టు జెనెసిస్. తమ్ముడు ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3:15లోకి వెళ్తే అక్కడ ఏముంది? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదవని చెప్పాను. ఆయన స్త్రీతో చాలు, ఇది అందరికీ తెలిసిందే. బట్ ఐ వాంట్ ఎంఫసైజ్ హియర్ ఏంటంటే, ఆదాము అవిధేయత చేసిన తర్వాత దేవుడు అందరినీ శపించాడు. సాతానుని శపించాడు దేవుడు, ఆదాముకి అక్కడ శపించబడ్డాడు, అవ్వ కూడా శపించబడింది. కానీ ఆయన శపిస్తున్నప్పుడే ఒక ప్రామిస్ కూడా చెప్తారు దేవుడు. ఆ ప్రాసెస్ లో ఆ ప్రామిస్ ఏంటంటే, ఇదిగో ఈ వచనమే ఆ ప్రామిస్. ఆయన నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలుగజేసేదను. సో అక్కడ ఏం అర్థమైంది తమ్ముడు? సో ఇంత ఫాలెన్ నేచర్ లో కూడా ఆయన కర్స్ చేస్తున్నప్పుడు దేవుడు వీళ్ళను చూసి ఒక ప్రామిస్ ఆ ఫోర్స్ లో చెప్పారు. ఏంటంటే, స్త్రీ సంతానమునకును నీకును నేను వైరము కలుగజేసేదను. స్త్రీ సంతానం అంటే ఎవరు తమ్ముడు? స్త్రీ సంతానం అంటే ఎవరు? ఎవరైనా పుట్టాలి అంటే ఒక మేల్ ఉండాలి, ఒక ఫీమేల్ ఉండాలి. బట్ ఒకే ఒక వ్యక్తి, గుడ్, ఏంజెలా చార్లిన్, జీసస్, యూర్ రైట్. సో అందులో ఒక మర్మం ఉంది, మనం గ్రహించాలి. ఎవ్వరు చెప్పక ముందే ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడే చెప్పేస్తారు, స్త్రీ సంతానం అంటే త్రూ ద హోలీ స్పిరిట్ యేసు ప్రభు వారు వస్తారు అనేది. స్త్రీ సంతానం ఎవరైనా ఒకే ఒక వ్యక్తి ఉన్నారంటే యేసు ప్రభు వారు, డైరెక్ట్ గా స్త్రీలో నుంచి వస్తారు ఆయన. సో అందుకని హీ ఈస్ ద రూట్ కాజ్. ఆయనకి నీకు వైరం వస్తుంది అని సాతానికి చెప్తున్నారు. ఆయన నిన్ను కొడతారు, నీ తల మీద కొడతాడు, నిన్ను ఇది చేస్తాడు అని. రోమన్ 16:9 కూడా శీఘ్రముగా సాతాను ఆయన మనకి కింద కాళ్ళ కింద తొక్కింపజేయాలని, తొక్కిస్తాడు ఆయన అని అప్పుడు చెప్పబడింది. సో ప్రభువుని గురించి మనము మొదటి నుంచి చెప్పబడుతుంది. సృష్టి ఆవిర్భావం నుంచి కూడా జరుగుతున్న ఈవెంట్స్ లో మనుషుడు పడిపోయాడు, ఆ ఫ్రూట్ తిన్నాడు, అక్కడ సెపరేషన్, డెత్. దేవుడు ఇది తిన్న రోజు మీరు నిశ్చయంగా చనిపోదురు అని దేవుడు చెప్పాడు. చనిపోదురు అంటే తమ్ముడు మనం ఎవరు చిన్నపిల్లలము అన్నట్టుగా ఆలోచించొద్దు. 10 ఏళ్లకే సైకియాట్రీ మీరు చదివినప్పుడు మీకు తెలుస్తుంది. 9 years దాటిన తర్వాత సైకియాట్రికల్ ఒక పర్సన్ కి అర్థమైపోతుంది, ఒక రోజు నేను కూడా చచ్చిపోతాను అని. మైల్ స్టోన్ లో అదొక డెవలప్మెంట్. అది 9-10 years వచ్చేసరికి తెలిసిపోతుంది, ఐ విల్ డై వన్ డే అని. సో అంత ఎర్లీగా దేవుడు డెత్ ని అర్థమయ్యేలాగా ఒక లైఫ్ టైమ్ లో పెట్టాడు అంటే, అతని మిస్టరీస్, ఆయన సంగతులను మనం గ్రహించడానికి యవ్వన కాలంలో ఆయన చాలా కెపాసిటీని మీ అందరిలో కూడా ఉంచారు దేవుడు. యవ్వనస్తురా నీవు బలవంతుడు, ఎందుకంటే దేవుని వాక్యము నీలో నిలిచి ఉన్నది అని ఉంటుంది 1 John 1 యోహానులో. నౌ లుక్ ఎట్ హియర్. ఇక్కడ ఆ ప్రామిస్ ఏదైతే మనుషుడు పడిపోయి దేవుడు శపించిన తర్వాత దేవుని మహిమలోంచి వచ్చేసారో, ఆ ప్రామిస్ ఏంటంటే స్త్రీ సంతానం నుంచి. అక్కడ కూడా యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది. నౌ ఇక్కడ ఏం చూసాము, అపోస్తలుడైన పౌలు గారు ఏం రాశారు రోమన్స్ 5:12లో, ఆ ఆదాము నుంచి అందరికి ఎలాగైతే పాపం అందరిలోనే వచ్చేసింది,
పాపం యొక్క స్వభావం వచ్చేసింది మనలో, అవిధేయత చేసే స్వభావం వచ్చేసింది అక్కడి నుంచి. అవిధేయత స్వభావము, ద నేచర్ ఆఫ్ ద సిన్. అయితే ఆ కాలగమనంలో మోషే కూడా దేవుని మహిమని వెనక నుంచి చూశాడు, దేవుడు చూపించాడు. అప్పుడు మనం గ్రహించాలి, అప్పుడు కూడా దేవుడి మహిమలో ఎవరు లేరని. ఇంకా ఆ స్టాండర్డ్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాము, వీఆర్ స్టిల్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ. అప్పుడు దేవుడు ధర్మశాస్త్రము అంతా కూడా చెప్పారంట. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లం విత్ ధర్మశాస్త్రం అగైన్. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? ఒకసారి చూద్దాం. లా అనేది ఇవ్వబడింది, దెర్ వాజ్ అ పాయింట్. నేను మీకు తమ్ముడు గాడ్స్ ఇమేజ్ మనిషి ఎట్లా పడిపోయాడు ఫౌండేషన్ చెప్తున్నాను. లా గివెన్ టు మోసెస్. ఒకసారి ఎక్సోడస్ నిర్గమకాండము 19వ అధ్యాయం. తమ్ముడు అందరికి అర్థం అవుతుందా? ఎవరికైనా నిద్ర వస్తుందా? ఓకే, ఒకసారి చెయ్యి ఎవరన్నా హాయ్ అని చెప్పండి. రైట్ తమ్ముడు, తీయండి తమ్ముడు. ఎక్సోడస్ 19:3-6. 19:3-6. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసింది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్దె రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. కాగా మీరు నా నోట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందునని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, చాలు తమ్ముడు చాలు. మీరు నాకు యాజకులు గాను పరిశుద్ధమైన జనముగాను నన్ను ప్రేమించరు నా వారు గాను. దేవుడు ఆ ప్రజలతో మరలా చెప్తున్నాడు, ఆయన గురించి ఎరిగిన ప్రజలకు మరలా చెప్తున్నాడు. అనేక ప్రాంతాల్లో ఆయన మనుషులు ఉన్నారు. కొత్త నిబంధనకు వచ్చి దేశప్రభు తర్వాత కాలంలో కూడా ప్రతిసారి ఇదే చెప్తున్నాడు దేవుడు. ఆ కాలం నుంచి కూడా మొదట ఎవరు విధేయత చూపించలేదు. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఇదంతా చదివాం కదా మనము 19:3 నుంచి కూడాను, మీరు నా మాట శ్రద్ధగా విని. దేవుడు చెప్తాడు డైరెక్ట్ గా, మోషే నువ్వు వెళ్ళి మాటలన్నీ కూడా వాళ్ళందరికీ చెప్పుకోండి. సతీష్ మ్యూట్ లో పెట్టావు తమ్ముడు, మ్యూట్ లో పెట్టావు ప్లీజ్, థ్యాంక్ యూ. దేవుడు ఈ మాట చెప్తున్నాడు ఏంటి? నీవు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. నేను ఇందులో నుంచి మీ మైండ్ ని కొంచెం వెలివచ్చేసి ఆలోచించండి. వై గాడ్స్ హార్ట్ ఈస్ సో బర్నింగ్. మొదటి నుంచి ఆయన హృదయం అనేది రగిలిపోతుంది. మీరు నాకు జనంగా ఉంటారు, అబ్రహాము నాకు జనంగా ఉంటారు, నోవా కూడా ఇదే చెప్తూ ఉంటాడు. ప్రతి జనరేషన్ లో ఆయనకి ఆ మనసు ఉంది, ఈసారన్నా నేను నా వైపు తెచ్చుకోవాలి. ఆ ఫెలోషిప్ లోకి ఏ మహిమలో నుంచి పడిపోయారో ఆ మహిమలోకి మనుషుని లిఫ్ట్ చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా మార్గాలు చేయడానికి ప్రయాసపడుతున్నారు. మహిమలోంచి మనిషి పడిపోయాడు పాపం వల్ల. ద సిన్ హ్యాస్ సెపరేటెడ్ మ్యాన్ ఫ్రమ్ అవర్ డివైన్ స్టేచర్. అది మనం ఈరోజు గ్రహించాలి, వాట్ రియల్లీ సిన్ హ్యాస్ డన్ అనేది. సో ఇమేజ్ ఆఫ్ గాడ్ లో మనం ఉన్నాము, కానీ దేవుని స్వరూపంలో ఉన్నాం, కానీ దేవుని యొక్క స్వభావంలో నుంచి పడిపోవడం చేత కార్నాలిటీలోకి వచ్చేసాము. శరీర స్వభావము, పాపవ స్వభావంలోకి మనం వచ్చేసాము. అందుకనే ధర్మశాస్త్రం అంతా ఇచ్చి దేవుడి నిబంధనలు పెట్టి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, ఇశ్రాయేలీయుల నుంచి వాళ్ళు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు ఎట్లా కాపాడాను, మిమ్మల్ని అట్లా కాపాడుతానని తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పటికీ కూడాను దేర్ ఇస్ అ డెఫిసిట్ ఇన్ ద లా. ధర్మశాస్త్రాన్ని వాళ్ళందరూ పాటించి రెగ్యులర్ గా కూడాను హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడాను అందులో డెఫిసిట్ అంటే నేను చెప్తున్నాను చూడండి. లా హ్యాడ్ ప్రొవిజన్ ఫర్ అటోన్మెంట్ ఆఫ్ సిన్స్. పాపమును, హాయ్ తమ్ముడు నిఖిల్, థ్యాంక్ యూ. ఓకే, లా హ్యాడ్ ప్రొవిజన్ ఫర్ అటోన్మెంట్ ఆఫ్ సిన్స్ బట్ నాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ నేచర్. ధర్మశాస్త్రం వల్ల వాళ్ళు ఏంటంటే పాపం చేస్తున్నారు, ప్రతి సంవత్సరం బలులు అర్పిస్తున్నారు. అటోన్మెంట్ ఉంది, దేర్ ఈజ్ ఎ సాక్రిఫైస్, దానివల్ల న్యూట్రల్ అవుతుంది పాపము అని ఆలోచిస్తున్నారు. కానీ దేర్ ఈస్ నో ఎంటైర్ డెలివరెన్స్ ఫ్రమ్ ద నేచర్ ఆఫ్ ద సిన్. మనుష్యుడు మొత్తం పాప స్వభావంలోంచి బయటపడాలి అనేది గాడ్స్ యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్లాన్. ఎందుకంటే దేర్ ఈస్ నో సిన్ ఇన్ గాడ్. నీలో నుంచి ఆ నేచర్ మొత్తం పోయిందనుకో, దెన్ యు ఆర్ ద రైట్ పార్ట్నర్ టు ఫెలోషిప్. దేవునికి అట్లా ఉంది మనసులో నీతో ఫెలోషిప్ చేయాలని. అందుకని ఆ సిన్ నేచర్ ని నీలో నుంచి తీసివేయడానికి ఆయన ప్రయాసపడుతున్నారు. అండ్ హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్, జీసస్ క్రైస్ట్. సో ఆ మొదటి ఆదాముకి దేవుడు సమస్తము ఇచ్చినప్పుడు
సాతాను చేస్తున్న మోసము, ఒక చిన్న అబద్ధం తమ్ముడు, ఇట్ డజంట్ టేక్ టూ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. మీ జీవితంలో, నా జీవితంలో కూడాను సాతాను ఒక చిన్న అబద్ధం చెప్పేస్తాడు అంతే. అవ్వకి ఏమని చెప్పాడు? దట్స్ ఇట్, దేవునిలాగా మీరు అయిపోతారు ఇది తింటే, అయిపోయింది. అప్పుడు ఆల్రెడీ దేవునిలాగా ఉంది, కానీ షీ డజంట్ హ్యావ్ దట్ రెవల్యూషన్. మీ జీవితంలో కూడా మీ చుట్టూ వాక్యం ఉండొచ్చు, మీ చుట్టూ చాలా సంగతులు, చాలా మంది దేవుని సేవకులు ఉండొచ్చు, చాలా మంది చెప్తూ ఉండొచ్చు, కానీ ప్రత్యక్షత లేనప్పుడు మీరు చూడలేరు. ఏదైతే మీకు దేవుడు నియమించాడో మీ కళ్ళ ముందు, అది మీరు చూడలేరు. సో ఆయన ప్రణాళికలో మీరు వెళ్ళేలాగా దేవుడు ఈ రోజు ఈ విషయాలను గ్రహించడానికి మీకు మనందరికీ కూడా అవకాశం ఇచ్చారు. ఓకే, సో నౌ లా ఏది చేయలేకపోయిందని, అటాన్మెంట్ ఉంది, బట్ దేర్ ఈస్ నో ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ కోసం అనేది దేవుడు ఏ మార్గం మనకు నియమించాడని మనం ఆలోచించుకోవాలి. నౌ సార్ రోమన్స్ తమ్ముడు, రోమన్స్ 7:7-8, 7వ అధ్యాయము 7-8. సో నేను దగ్గర 30 మినిట్స్ మాట్లాడాను, రైట్. రోమన్స్ 7వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7 నుంచి. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లన రాదు. ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటును గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది అయినదియు నీతి గలదియు ఉత్తమమైనదియు ఉన్నది. అది తమ్ముడు. సో ధర్మశాస్త్రంలో దేవుడే ఇచ్చిన అందులో ఆజ్ఞలు, స్టాండర్డ్స్ అన్ని ఉన్నప్పటికీ కూడాను ప్రతిసారి ఆ స్టాండర్డ్ కి తగ్గిన ప్రతిసారి అది నేను హిట్ చేస్తుంది. ప్రతిసారి ఇట్ ఈస్ హిట్టింగ్ యూ. నువ్వు అండ్ దెన్ అటాన్మెంట్ చేస్తున్నావు, స్టాండర్డ్స్ కి వస్తున్నాము, అది నిన్ను దేవుడితో ఉండడానికి నీకు సాయం చేస్తుంది, కానీ పూర్తిగా ఆ నేచర్ లో నుంచి బయటకు రావడానికి అనేది సాధ్యపడట్లేదు అనేది అప్పుడు జరిగింది. అంటే నేను మల్టిపుల్ టైమ్స్ దేవుడికి చాలా భారం ఉంది హృదయంలో. సో ఇన్ జనరల్ పాపం గురించి కూడాను తమ్ముడు నేను ఎక్కడి దాకా తీసుకోవచ్చు టైము సతీష్? 7:15 సార్. 7:15 తర్వాత క్వశ్చన్స్ ఉంటాయా? ఓకే రైట్, ఓకే. అదే నా దగ్గర చాలా ఉంది, బట్ ఓకే ఐ విల్ రష్. 7:20 లంచ్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. సో ఇది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారు దేవుడి నియమించిన స్టాండర్డ్స్ లోకి ఎట్లా తీసుకొచ్చారు అనేది 1 Corinthians 15 చాప్టర్ ఒకసారి చూడండి. సో ధర్మశాస్త్రం గురించి ఒక అవగాహన వచ్చింది కదా మనకి, అది రైట్ టేక్, బట్ ఇట్ హ్యాస్ నాట్ డెలివర్డ్ దెమ్ కంప్లీట్లీ. సో నౌ సీ 1 Corinthians 15, 20-22. 20-22 1 Corinthians 15. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను గాని మనుషుల ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడు ఇంకా అది ఎంత రిజరెక్షన్ గురించి ఉంటది. అక్కడ ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. అందరు మనుషులందరూ ఆదాముల నుంచి వచ్చారు తమ్ముడు. అందరికీ రక్షణ ఇప్పుడు యేసు ప్రభువులో ఉంది. హీ ఈస్ ద సెకండ్ ఆడమ్. ఏ రకంగా అయితే సాతాను, ఐఎమ్ కమింగ్ టు పాయింట్ నౌ, ఏ రకంగా అయితే సాతాను ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి మోసం చేశాడో, ఇన్ ద సేమ్ వే యేసు ప్రభు కూడా మినిస్ట్రీ స్టార్ట్ చేసే ముందు కూడాను ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తాడు సాతాను. అందుకే నేను చూడండి, ఆ యేసు ప్రభు వారు శ్రమల దినాలకు ముందు శ్రమల దినాల్లో ఆత్మ వలన అరణ్యంలో కొనుకోబడినప్పుడని సాతాను వచ్చి ఈ రాయిని రొట్టిగా చెయ్యి, అవన్నీ చాలా రకాలుగా యేసు ప్రభును శోధించడానికి ప్రయత్నిస్తారు. నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాజ్యాలు, ఈ ధనం ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా ఎదురు సాగిలిపడి నాకు దండం పెట్టు అని సాతాను అడిగాడే లేదు యేసు ప్రభు వారిని, అడుగుతాడు. సో ఏ డొమినియన్ అయితే దేవుడు మనుషుడికి ఇచ్చాడో, ఆ డొమినియన్ ఏ డొమినియన్ అయితే దేవుడు ఇచ్చాడో
మనుషుని స్వాధీనపరచుకోమని, అది మనం స్వాధీనపరచుకోలేకపోయాం. మనం అంటే ఎవరంటే మన ముందు ఫాదరు ఆదాము గారు అది స్వాధీనపరచుకోలేకపోయాడు గనుక సాతాను దాన్ని లోపరుచుకున్నాడు మన నేచర్ పడిపోవడం వల్ల. మరలా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మరలా యేసు ప్రభువుని లోపరుచుకుంటే మరలా ఆ అధికారం తనకే ఉంటది కదా అని సాతాను అనుకున్నాడు. కానీ ప్రభువు అయిన యేసు ప్రభు వారు ఈయన రెండవ ఆదాం అన్నమాట. ఈయన స్టాండర్డ్స్ ని సెట్ చేస్తారు. ఆయన వల్ల ఇప్పుడు మన అందరము కూడాను బ్రతికించబడుతున్నాము. ఆయన వల్ల ముందు నుంచి జెనసిస్ నుంచి చాలా సార్లు చెప్పబడింది. సో దేవుని భారం అన్నమాట. అందుకని ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడతారు యేసు ప్రభు గురించి. యెషయా గురించి ఒకసారి యెషయా భక్తుడితో చెప్పింది చూడండి. యెషయా 53:1. రన్నింగ్ యెషయా 53. 3వ వచనం చదువు తమ్ముడు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడును గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతుంది. చాలు. ఈ మాటలు ఎప్పుడో యెషయా ప్రవక్త ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గురించి తండ్రి మాట్లాడిస్తున్నారు. రకరకాల విధాలుగా కూడాను ఇట్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ బర్డెన్ అన్నమాట. మనుషుడు పాపం నుంచి ఎట్టి విధము చేతనైనా విడిపించాలంటే నలిగిపోవాలి, పరిశుద్ధమైన దేవుడే నలగాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కాంపోనెంట్ కి మనం అర్థం చేసుకోవాలని ఈ మాట చెప్తున్నాను తమ్ముడు. సో ఇప్పుడు సిన్ని నేచర్ మన అందరిలో పనిచేస్తూ ఉంటది. ప్రభువుని తెలుసుకోక ముందు ఒక స్థితి ఉంటది, ప్రభువుని తెలుసుకున్న తర్వాత స్థితి ఒకటి ఉంటది. ప్రభువుని తెలుసుకున్న జనరల్ సిన్ అంటే ఎన్ని కాంపోనెంట్స్ లో వస్తుంది. సో ఒకసారి నేను కొన్ని కాంపోనెంట్స్ చెప్తాను తమ్ముడు. జస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో మీరు దాన్ని ఒకసారి ప్రతిబింబింప చేసుకోండి, దాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. సో ఎనీ కైండ్ ఆఫ్ ఈవిల్, ఇది కూడా సిన్ కింద వస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఈవిల్ దట్ యూ ఇంటెంట్ టు డూ అదర్ పర్సన్. వేరే వాళ్ళకి నువ్వు ఈవిల్ చేద్దాం అనుకున్నావు. గాడ్లెస్, దేవుని లేని వాళ్ళు పాపం కిందకే వస్తారు. దేవుడు లేకుండా జీవిస్తున్నారు చూడండి, వాళ్ళ పాపం చేస్తూ ఉన్న కేటగిరీలోకి వస్తారు. గిల్టీ కాన్షియన్స్, మనస్సాక్షిలో గిల్ట్ ఉంచుకొని సమాధాన పడకుండా ఆ గిల్ట్ తోనే లైఫ్ లీడ్ చేసేస్తారు చాలా మంది. అసలు కొంతమంది గిల్ట్ అంటే ఏంటి అని కూడా తెలియదు. అంటే వాళ్ళ మనస్సాక్షి అంత ఇదైపోతుంది. కొంతమంది విశ్వాసంలోకి వచ్చి కూడా తర్వాత కూడాను తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్లో ఉంటది, వారి మనస్సాక్షి వాత వేయబడిను అని ఉంటది. వారికి కూడా గిల్ట్ రావట్లేదంట. సో బీ వెరీ సెన్సిటివ్. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో కూడా మాట్లాడాలనుకుంటారు. సో బీ వెరీ సెన్సిటివ్. గిల్ట్ కాన్షియన్స్ లో ఉన్న వాళ్ళు సిన్ లో ఉంటారు. అబద్ధాలు చెప్పినప్పుడు మనం పాపం చేస్తాము. అన్రైచియస్, నీతిగా మనం ప్రవర్తించలేకపోయినప్పుడు మన వర్క్ లో కానీ మనం ఎందులో కానీ మనం పాపానికి అవకాశం ఇస్తాం. లాలెస్నెస్, అనార్కీ అంటారు. మనకు లాలెస్నెస్, ఒక లాని ఒక పద్ధతిని మనం ఫాలో అవ్వలేకపోయినప్పుడు కూడా. ఇవన్నీ మాట్లాడినప్పుడు నన్ను నేను కూడా రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని కూడా మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీలో సిన్ నేచరే. ఇట్స్ ఏ కాంపోజిట్ సబ్స్టెన్స్, నేచర్ ఆఫ్ ద సిన్. నేచర్ ని మనం డీల్ చేయాలి తమ్ముడు. ఒక్కొక్క సిన్ ని డీల్ చేయడం పెద్ద విషయం కాదు. నువ్వు ప్లాన్స్ చేసుకుని, ఓకే నేను పోర్నోగ్రఫీ చూస్తున్నాను, ఐ నీడ్ టు మేక్ స్ట్రాటజీస్ టు కమ్ అవుట్ ఆఫ్ పోర్న్. లేకపోతే నేను ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను, ఐ నీడ్ టు వర్క్ టువర్డ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. అమ్మాయితో నుంచి రిలేషన్షిప్ నుంచి బయటకు రావడానికి నేను వర్కౌట్ చేస్తున్నాను. లేకపోతే ఐ బీన్ డ్రింకింగ్ అండ్ డూయింగ్ స్టఫ్ లైక్ దట్. ఒక్కొక్క సిన్ కాంపోనెంట్ ని యూ కెన్ స్టిల్ డీల్ విత్ ఇట్. నీకు ఫ్రెండ్స్ వస్తారు, నీకు గ్రూప్స్ వస్తాయి, యూ కెన్ స్టిల్ డూ దట్. ఈవెన్ బైబిల్ ఆల్సో సేస్ దట్. బట్ I want you all to understand that sin nature has to be dealt, and there is no other option. There is definitely no other option. Satish, can you read 1 Timothy 2nd chapter 6:5? 1 Timothy 2nd chapter 6:5. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తులుడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడింది. ఒకటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. See, for all the sins of the world, అందరి కొరకును, ఆదాము తర్వాత వచ్చిన సమస్తమైన అందరి కొరకు కూడాను, జగదుత్పత్తి మొదలుకొని ఇంతవరకు కూడాను, ప్రత్యక్ష కాలంలో ఉన్నప్పుడు భవిష్యత్తు కాలంలో జరుగుచు తీర్పు దినం వరకు నియమించబడిన అందరి మనుషుల కొరకు కూడాను తను తాను ఆయన విమోచన క్రయధనముగా అప్పగించుకొనెను.
సో ఆయన మీద సమస్తమైన సంగతులు మొదటి నుంచి చెప్పబడి ఉన్నవి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దిస్ నేచర్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ అండ్ దేర్ ఈస్ అ డెఫినెటివ్ నీడ్ ఫర్ డెలివరెన్స్ అవుట్ ఆఫ్ దిస్. ఇందులో నుంచి విడుదల పొందడము ప్రతి మనుష్యునికి అత్యవసరమై ఉన్నది. లేని ఎడల దాని అంతము తీర్పులోకి మనం వెళ్తాం. ఈ రోజు నువ్వు నేను వింటున్నాం ప్రభు గురించి, ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకని ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు పాపులతో, వ్యభిచారులతో, అందరితో తిరగడం స్టార్ట్ చేస్తారు. యు నో వై హీ సో ఇంటిమేట్ విత్ సిన్నర్స్. జీసస్ క్రైస్ట్ ఈస్ సో ఇంటిమేట్ విత్ సిన్నర్స్. మగ్ధలేని వారు చాలా మందితో ఉండేవాళ్ళు, దురాత్మలు వాళ్ళ నుంచి వెళ్ళగొడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు అలాగే వాళ్ళతో ఉండేవాళ్ళు స్వస్థపరుస్తూ. అప్పుడు శాస్త్రులు పరిచయాలు వచ్చినప్పుడు అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్తారు, నేను నీతిమంతుల గురించి రాలేదు కానీ పాపుల గురించి, వీళ్ళ గురించే నేను వచ్చాను. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు కానీ రోగులకే వైద్యుడు అవసరం. ఈ రోగము మనలో ఉన్నది, పాపం అనే ఒక రోగం ఉంది అని మనం గ్రహించలేకపోతే తమ్ముడు, వెన్ వీఆర్ స్టిల్ యంగ్. మీరు ఒక స్థాయి, ఒక వయసు దాటిపోయిన తర్వాత గ్రహించలేరు నేను అంటలేదు, కానీ అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న సంగతుల వల్ల మీ మనస్సాక్షి అనేది వేరే రకంగా గట్టి పడిపోయే పరిస్థితి అనేది రావచ్చు. కనుక వెన్ యు ఆర్ స్టిల్ యంగ్, మీరు ఇంకా యవ్వనంగా ఉన్నప్పుడు, యోహాను 17 ఏళ్ళప్పుడు పక్కనే ఉండేవాడు యేసు ప్రభు పక్కనే. హీ లవ్డ్ గాడ్ సో మచ్. అందుకని ఎక్కువ డిస్క్రిప్షన్ ఆయన గురించి ఉంటది, ఈ ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని. అలా వెనకమల తిరుగుతూ ఉండేవాడు యంగ్ ఏజ్ లో, 17-18 years లో. Now see the revelation that John wrote. యోహాను ప్రేమ గురించి రాసినట్టు ఎవరు రాయరు, తన ప్రత్యక్షత అట్లాంటిది ప్రేమ గురించి. ఐ వాంట్ యు ఆల్ టు గో టు 1 John, 1 యోహాను 2వ అధ్యాయం. Now understand the need to come out of this sinful nature. ఈ నేచర్ నుంచి నువ్వు బయటికి ఎప్పుడైతే వస్తావో, ఒక్కొక్క సిన్ ఓవర్కమ్ చేయడం పెద్ద విషయం కాదు. ఇట్ టేక్స్ వెరీ లెస్ టైం. నువ్వు అకౌంటబిలిటీ నేర్చుకోవాలి, నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. తన పాపములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ తనని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ద లార్డ్స్ ఫేవర్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన సన్నిధి నీ మీదకి వస్తుంది. నాకు 19 years ఉన్నప్పుడు నేను ప్రభు గురించి స్ట్రాంగ్ గా విన్నాను. ఒక మీటింగ్ లో కూర్చున్నాను, నేను చాలా పశ్చాత్తాపడ్డాను. దగ్గర 2 రోజులు ఏడ్చాను పాపాలన్నిటి కోసం. అప్పుడు నేను పరిశుద్ధాత్మని పొందుకున్నాను. ఆ తర్వాత నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచి నేను కాలేజ్ ఫెలోషిప్ లో ఉన్నాను. మీకు చాలా మంది, కొంతమందికి తెలుసు, మా తమ్ముళ్ళకి. వీ హావ్ బీన్ లీడింగ్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు మన రక్షణని కొనసాగించడానికి సమర్థుడై ఉన్నాడు. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అయ్యో నేను తమ్ముడు అది బైబిల్ ఈ లోపల నువ్వు తీస్తా ఉండదు, ఎక్కడ చెప్పానో 1 John, రైట్. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఒకవేళ నేను ప్రభువుని అంగీకరిస్తే తర్వాత పడిపోతానేమో, ఎట్లా ఉంటామండి. సో సి, ఆయన అబ్జాల్వ్ చేస్తాడు. హీఈస్ అబ్జాల్వింగ్ ద నేచర్ ఆఫ్ ద సిన్. దేవుడు దీన్ని రిడెంప్ట్ చేయడానికి ఒక వే పెట్టారు, అండ్ దట్ ఓన్లీ హ్యాపెన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి ద్వారానే పెట్టారు. అదే మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. నేను కొన్ని చదివిస్తాను. ఐ వాంట్ యు ఆల్ టు రైట్ ది స్క్రిప్చర్స్. ఇప్పుడు నేను చెప్పేవి రాయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ దానికంటే ముందు 1 John, 1 యోహాను 2వ అధ్యాయంలో చూడండి. నా చిన్నపిల్లలారా, చదువు. మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయన ఇంకా చదువుకుంటే వెళ్ళచ్చు తర్వాత మెడిసిన్. సి, అక్కడ వెరీ ఫండమెంటల్. క్రీస్తు అనే ఒక ఉత్తరవాది, అడ్వకేట్ అని ఉంటుంది. క్రీస్తు అనే ఒక ఉత్తరవాది తండ్రి యొద్ద మన పక్షమున మొరపెట్టుకుంటున్నాడంట. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చెల్లించి తండ్రి యొద్దకు ఒక్కసారే బలి అర్పించి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు సతీష్ ఈరోజు ఎలాగైనా కూడా వార్కం చేసి పరిశుద్ధంగా జీవిస్తాడు. ఈరోజు భాను ఎట్లా చేయడు, ఈరోజు భాను అట్లా చేస్తాడు, ఈరోజు భాను ఇట్లా చేయడు. సి, గాడ్ ఇంటర్సీడ్స్ ఫర్ us. యేసు ప్రభు వారు అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి ముందు. ఆయన విజ్ఞాపనలు నీ గురించి ఆయన చేయడం వల్ల నీ మీద తండ్రి యొక్క ఫేవర్ వస్తుంది. హీ ఈస్ ద ఓన్లీ అటోన్మెంట్. నిన్ను నీ స్వభావం నుంచి విడిపించడానికి ఆయన ఒక మార్గాన్ని నియమించాడు. కనుక మోసపోకండి. మీరు చాలా యంగ్ ఏజ్ లో ఉన్నారు. నేను కూడా అట్లాగే వచ్చాను. 19 ఏళ్ళకు నేను ప్రభువుని అంగీకరించాను. ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ దట్ దేవుడు సమస్తమును జయించడానికి, మనకి సామర్థ్యము, ఆత్మలను కలుగజేయడానికి సంపూర్ణంగా శక్తివంతుడై ఉన్నాడు. మన శక్తికి మించి, మనం అడిగిన దానికి మించి ఆయన మన జీవితాల్లో చేస్తాడు. ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి నాకు గోల్డ్ మెడల్ దేవుడు ఇచ్చారు. అండ్ దెన్ దేర్ వర్ సో మెనీ టెస్టిమనీస్ ఇఫ్ ఐ కంటిన్యూ టు షేర్. బట్ తమ్ముడు నాకు టైం లిమిట్ పెట్టేశాడు. సో ఆ దేవుడు ఈ కార్యాలు మనందరి జీవితంలో చేయడానికి ఇష్టపడతారు. నమ్ముకోవడం వల్ల సమస్తము సాధ్యమవుతుంది.
సో ఐ వాంట్ యూ ఆల్ టెల్ యూ దట్ మోసపోకండి. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి వరల్డ్ లో, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. వాటన్నిటి వల్ల మోసపోకండి. ఎన్నో రకాల బాధలు ఉన్నాయి. మనుషులను చూసి మీరు దేవుడి స్టాండర్డ్స్ ని ఊహించుకొని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. ఒక సీనియర్, ఒక బ్రదర్ నచ్చలేదనో, లేకపోతే ఒకరి టీచింగ్ నచ్చలేదనో, ఒక అక్క నచ్చలేదు, ఒక చెల్లి నచ్చలేదు, లేకపోతే నువ్వు లవ్ చేసిన అమ్మాయి నీకు నచ్చలేదు, ఏ కారణమైనా కూడా, ఏదన్నా కూడా జరగని కానీ గాడ్ ఈజ్ అబవ్ ఆల్ ద థింగ్స్. ఈవెన్ ద బైబిల్ సేస్ ఈవెన్ ఇఫ్ యువర్ ఓన్ కాన్షియన్స్ ఈజ్ అగైన్స్ట్ యూ, నీ మనస్సాక్షి నీ మీద దోషము మోపినా కూడాను నీవు దేవునితో సమ్మతించుకోగలవు. ఎందుకంటే గాడ్ ఈజ్ అబవ్ ద కాన్షియన్స్. గాడ్ ఈజ్ ఈవెన్ అబవ్ యువర్ ఓన్ కాన్షియన్స్. సి తమ్ముడు, నేను చాలా ప్రొఫౌండ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను మీకు, చాలా డెప్ కోర్ ఇష్యూస్ చెప్తున్నాను. నీ మనస్సాక్షికి మించి దేవుడు ఆపరేట్ చేస్తాడు. సో మీరు అడిగిన దానికన్నా మీకు అధికమైన సామర్థ్యం కలుగజేసి మిమ్మల్ని వాడుకోవడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవుడు నన్ను వాడుకోవడానికి ఆయన మార్గాలు తెరుస్తాడు. మనకు సామర్థ్యం కాదు, మనకు భాష రాదు, మనకేమి రాదు, ఏ బైబిల్ తెలియదు. నేను ప్రభువుని అంగీకరించినప్పుడు నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు, బట్ లేటర్ ఆన్ హీ ఎంపవర్స్ us. ఇక్కడ చదివాం, ఇప్పుడు మనకు ఉత్తరవాది అయినాడు. తమ్ముడు ఆ పైన చదువు తమ్ముడు, 1 యోహాను 1వ అధ్యాయమే, ఆ పైనే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునుగా చేయువారం అగుదుము. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండదు. దెర్ ఈస్ ఎ స్టాండర్డ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ us. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండడానికి దెర్ ఈస్ ఎ స్టాండర్డ్. అండ్ ఇంకొక మాట చెప్తున్నాడు, మనలో అబద్ధము లేదని మనం చెప్పుకునే ఎడల మనం అబద్ధికులం అంట. అందుకనే మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి ఇస్తాడు. నేను చెప్తున్నది మీకు ఎట్లా అర్థమవుతుందో ప్రాసెస్ చేయండి తమ్ముడు. చాలా మెసేజ్లు వింటున్నారు, ప్రతి వారం మీరు ఫెలోషిప్స్ గ్యాదరింగ్స్ అవుతున్నారు. ఆయన కొంత స్పిరిచువల్ ఫ్యాటిక్ అనేది ఐ అగ్రీ. నేను కూడా ఆ ప్రయాణంలో నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ప్రతి వారం గ్యాదరింగ్లు, మీటింగ్లు, ప్రతి వారం అన్న వాళ్ళకి ఫోన్ చేయటము, మీటింగ్స్ పెట్టడము. బట్ ఈజ్ ఇట్ ట్రూలీ వర్కింగ్ అనేది తెలియాలి తమ్ముడు. చూడండి తమ్ముడు, ప్రభువును వెంపడించడం అనేది ఒక ప్రేమతోని, ఒక ఆనందంతో కూడిన జర్నీ. అది నానాటికి కూడాను మీరు పరిశుద్ధాత్మల ఆనందం చేత వారు నింపబడరు అని ఉంటుంది. ఇట్ విల్ ప్రొడ్యూస్ గ్రేటర్ జాయ్ యాజ్ డేస్ ప్రోగ్రెస్. అందుకని ఆ మార్గం మీరు కనుగొని దాన్ని వెంబడించాలి. సో ఇది అనుభవించే నేను మీకు చెప్తున్నాను. సో ఆ మార్గాన్ని మీరు కనుగొని మీ జీవితాన్ని అప్పచెప్పుకోండి. మనము తమ్ముడు నా అనుభవాలు చెప్తున్నాను. 7-19 టైం ఓకే. కాలేజ్ లో ఉన్నప్పుడు నేను కాలేజ్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్సీ చేశాను తమ్ముడు. అండ్ నేను కాలేజ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వెళ్ళాను, యూనివర్సిటీకి ఆడాను నేను క్రికెట్. అండ్ దెన్ ఐ వాజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కాలేజ్. ఆ తర్వాత నేను ఎస్ఆర్ చేశాను, చాలా చేశాను, చాలా హడావిడి బ్యాచ్ లో, చాలా మీటింగ్లు అవి ఇవి హడావిడి చాలా చేశాను. బట్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్, గోల్డ్ మెడల్స్ అన్ని చేసాం, స్టడీలు ఆడాము, అన్ని చేసాం, అక్కడికి వెళ్ళాం, ఇది చేసాం. నథింగ్ హ్యాస్ గివెన్ మీ సాటిస్ఫాక్షన్. జెన్యూన్ గా చెప్తున్నాను, ఏది కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. బట్ నీ మనస్సాక్షి దేవుని చేత అంగీకరించబడి నువ్వు సంపూర్తిగా కడగబడినప్పుడు నీ మనస్సులోకి దేవుడు ఒక సమాధానాన్ని పంపిస్తాడు. దెర్ ఈస్ అ పీస్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్, దట్ సర్పాసెత్ ఆల్ విజ్డమ్, అండ్ దట్ డిజర్వ్స్ తమ్ముడు. దానికోసము అండ్ అది ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో యూ విల్ పర్స్యూ ఆఫ్టర్ ఇట్. అందుకని టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఈ రోజు ప్రభువు దాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును అయినాడు, మన పాపములకు సమాధానకర్త అయినాడు. ఇది ఫౌండేషన్. ఫౌండేషన్ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాం. ప్లీజ్ సతీష్, కెన్ యూ ప్లీజ్ కీప్? థ్యాంక్ యూ. గుడ్. సో ఇది మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డా అని ఉంటుంది బైబిల్లో. మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనమే మోసపోతాం జాగ్రత్త పడకపోతే. సో యవ్వన కాలంలో ఉన్నప్పుడు బీ సేఫ్. ఏమొస్తాయి తమ్ముడు? యూజువల్ గా ఒక 2-3 చెప్తాను. మనం స్ట్రగుల్ అయ్యేవేంటి? అన్గాడ్లీ రిలేషన్షిప్స్ ఫండమెంటల్. మన ఫ్రెండ్ సర్కిల్, మనం ఏంటి ఎవరైనాకి వెళ్తున్నామో, అన్గాడ్లీ రిలేషన్షిప్స్ ఇవి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దీస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ టు ఫాల్ ఇన్ టు సిన్. నేను ఇది రక్షణ పొందిన వాళ్ళ గురించి చెప్తున్నాను, తర్వాత ఉన్న ప్రయాణం గురించి. తర్వాత శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అది. ఇంకా చాలా డాక్టరీన్స్ ఉన్నాయి తమ్ముడు ఇందులో కంటిన్యూషన్ వెళ్తే. బట్ ఉన్న టైంలో మనం అన్ని చెప్పుకోలేము. కానీ ఫౌండేషన్, సిన్ వలన ఎట్లా సెపరేట్ అయ్యాము, మన నేచర్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ నేచర్ నుంచి మనకి ఎట్లా డెలివరెన్స్ వస్తుంది అనే విషయాలు మాత్రం ఈ కొంచెం టైంలో మనం మాట్లాడుకోగలం. ఎగ్జామ్స్ లో కాపీ కొట్టడం అనేది చాలా చిన్న విషయమే, బట్ ఇట్ డస్ ఎఫెక్ట్ యువర్ కెరీర్. సో అది ఓవర్కమ్ చేయాలి. తర్వాత ఫిల్తీ థాట్స్, ఫిల్తీ థాట్ ప్రాసెస్, ఇమాజినేషన్స్, ఫిల్తీ ఇమాజినేషన్స్.
గాసిప్స్ ఉంటాయి కదా, గాసిప్స్ అడి అటు అలా చేసాడు ఇలా చేసాడు అది ఇది అని. డెఫినెట్ గా ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షిలో గిల్ట్ వస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ నువ్వు ప్రభులో తిరిగి జన్మించిన వ్యక్తి అయితే పరిశుద్ధాత్ముడు నేను గద్దిస్తాడు, రే బాను నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు యూ హ్యావ్ క్రాస్ ద లైన్. నీ గిల్ట్ వస్తుంది, వెంటనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. అందుకని బైబిల్ స్పష్టంగా ఉంది తమ్ముడు, మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపం కలదు, గలతీయుల్లోకి ఉంది. ఈవెన్ టు డిస్కస్ అసలు సిన్ని గురించి మనం డిస్కస్ చేయాలంటే పాపం యొక్క పర్యవసానాలు, దాన్ని ఎట్లా చేయకూడదు అనేది ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. దీన్ని హమార్చియాలజీ అంటారు. దర్ ఈజ్ అ స్పెసిఫిక్ వర్డ్, థియాలజీలో ఇది ఒక కాన్సెప్ట్ హమార్చియాలజీ అనేది. బట్ ఇది మనము ఈ రోజు మన లైఫ్ లో రిఫ్లెక్ట్ చేసుకుందాం తమ్ముడు. ఎనీ లాలెస్నెస్, ఎనీ అన్గాడ్లీనెస్, అన్వాంటెడ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా సిన్ని కాంపోనెంట్ లోకి వస్తాయి. అయితే ప్రాథమికంగా నా నేచర్ మారితే అన్ని మారిపోతాయి అనమాట. సో ఈ నేచర్ ని మార్చగల కెపాసిటీ కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. ఓకే, కెన్ యూ రీడ్ యాక్ట్స్ 4:12? యాక్ట్స్ 4:12. ఐ విల్ గివ్ టైమ్ ఫర్ క్వశ్చన్స్ తమ్ముడు. యాక్ట్స్ 4:12. then 2 more, then I'll close. Acts 4:12. ఈ నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. 4:12 ఒకటి చాలు తమ్ముడు. సో అక్కడ క్లియర్ గా కూడాను మెన్షన్ చేస్తుంది, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద జెనసిస్ till the end of the book, it's all about Jesus Christ, what he has done and why God has sent him. మనం రక్షణ పొందలేము వేరొక నామమున, మన అంతము వేరొకటి లేదు. డు నాట్ బి డిసీవ్. చాలా మంది రీసెర్చ్లు, చాలా మంది అపాలజెటిక్స్, హెర్మన్యూటిక్స్, డిబేట్స్, వివాదములు అనేకములు పుట్టిన, పుస్తకములు అనేకములు రచించబడిన అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. టూ మచ్ నాలెడ్జ్ ను విజ్డమ్ గెయిన్ చేసి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిస్కవర్ ఆర్ ఫైండ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, నీ విజ్డమ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. సో find what really gives satisfaction and examine yourself. If you are still struggling with the nature of the sin, of course it is there. అది ఎప్పుడు నువ్వు ఈ లోకంలో విడిచేంత వరకు అది నీలో ఉంటుంది. బట్ there is a way that we can overcome it. There is a way that we can overcome it. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను షేర్ చేశాను తమ్ముడు మన ఫెలోషిప్ లో. బట్ ఎనీవే ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్, బట్ there is a way. Now that ప్రభువుని ఎట్లాగా మనము ఈ సాల్వేషన్, ఇప్పుడు సిన్ని గురించి అర్థం చేసుకున్నాము, సాల్వేషన్ ఆయన ద్వారా వస్తుందని అర్థం చేసుకున్నాము. హౌ డు వి రిసీవ్ సాల్వేషన్? ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, బట్ రీడ్ యాక్ట్స్ 3:19. తమ్ముడు నోట్ చేసుకోరు ఎవరైనా ప్లీజ్, మీరు ఎవరైనా ఈ 3 స్క్రిప్చర్స్ మీరు నోట్ చేసుకోండి. దిస్ ఈస్ హౌ వి రిసీవ్ సాల్వేషన్ అండ్ ఇట్ విల్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. యాక్ట్స్ 3:19 రీడ్. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. అన్నిటికీ మారు మనస్సు అనే కాంపోనెంట్ ఇక్కడ వస్తుంది. పాపములకు పశ్చాత్తాపము, మారు మనస్సు, క్రీస్తు రక్తము కార్చినది మనము అంగీకరించవలను. నా గోటు ఇందాక చదివాము, ఫస్ట్ జాన్ 1:9 లో చదివాము. ఆయనే మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడును అని ఫస్ట్ జాన్ 1:9 లో చదివాము. ఇందాక చదివించాను స్క్రిప్చర్, అది మళ్ళీ. సో ఇది అది మనం ఒప్పుకోవాలి. మళ్ళీ చదువుతాం ఫస్ట్ జాన్ 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల. ఓకే దట్స్ ఇట్. ఇందాక చదివాంలే, అందుకని నేను ఆపేశాను. సో అది తమ్ముడు మనము ఒప్పుకోవాలి. ఇక్కడేమనుంది, హీ విల్ సెండ్ ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్స్. ఇది నేను రక్షణ పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నాను తమ్ముడు. God will deliver you. Times of refreshments ఉంటాయి. Do not get disappointed if you are stuck up in somewhere. There is a way. Galatians లో కూడా ఉంటుంది. నేను అన్ని ఇంకా మిమ్మల్ని మాట్లాడి అవన్నీ షేర్ చేసి చెప్పాలని ఉంది కానీ గంట అయిపోయింది ఆల్రెడీ. సో అందుకని దేవుడు there is a way. ఒకడిని మనం మార్గంలోంచి తప్పించి రైట్ మార్గంలో పెట్టడానికి వే అనేది ఉందన్నమాట. సో ఇది యేసు ప్రభువు వల్ల సాధ్యం. ఆయన మనకు ఉత్తరవాది అయినాడు. హీ విల్ సెండ్ ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్. నీ ఆత్మను ఆయన బలపరుస్తాడు. Then Romans 10:4. Read Romans 10:4.
విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమీపమై ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. 9, 10, 11 అందరూ చదవండి. థ్యాంక్ యూ సతీష్. ఐ విల్ క్లోజ్ ఇట్ హియర్. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను. నీతి ఎలా కలుగుతుందంట? నీ హృదయంలో నీవు వినిన వాక్యమును బట్టి నీవు విశ్వసించినప్పుడు నీకు నీతి అనేది కలుగుతుంది. తర్వాత రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీ సాల్వేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే తమ్ముడు, నువ్వు అంగీకరించి అనేకుల ముందు నువ్వు ఒప్పుకొనటం స్టార్ట్ చేయాలి. నీ ఫ్రెండ్స్ ముందు, నీ క్లాస్మేట్స్ ముందు. నా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, నా పక్క రూమ్మేట్, హాస్టల్లో ఉన్నప్పుడు, ఎంహెచ్ లా పక్కన వివేకానంద 53 రూమ్ లో. వాడు ఎప్పుడు కూడా బాను నువ్వంటే నాకు అన్ని ఇష్టంగా నీరా, ఆ యేసు ప్రభు గురించి చెప్తా చూడు, అది ఒక్కడే నాకు నచ్చదురా అనేవాడు. మొత్తం సువార్త అంతా చెప్పేశాను వాడికి, బట్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పటికీ ఫ్రెండ్ గా మాట్లాడతాడు, ఇష్టపడతాడు, అన్ని ఆస్పెక్ట్స్ నచ్చుతాయి. కానీ ప్రభువుని గురించిన ప్రత్యక్షత అనేది తాను అంగీకరించలేదు. అందుకని యేసు ప్రభువు గారు కూడా పేతురుతో ఈ మాట అంటారు. పేతురు, నేను ఎవరైనా అందరూ అనుకుంటున్నారు అంటే, కొందరు ఆ ప్రవక్త, కొందరు ఈ ప్రవక్త, కొందరు ఆయన, కొందరు ఈయన అంటే, పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు సర్వశక్తి మొదటి దేవుని కుమారుడు అని క్రీస్తు అనుకుంటున్నానంటే, ఇది దైవం వలనే నీకు అనుగ్రహించబడింది అని ఉంటుంది. సో ఈ రోజు రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉండి ప్రభువుని అంగీకరించిన వారు ఉంటే, ఐఎమ్ టెలింగ్ గన్ షాట్ గా చెప్తున్నాను తమ్ముడు, దిస్ ఈస్ వాట్ గాడ్ హ్యాస్ డెస్టైన్డ్. దెర్ ఈస్ నో అదర్ వే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమున ఉన్నాను. నా వలన తప్ప ఎవడను దేవుని రాజ్యమును ప్రవేశించలేడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏ ఆల్ఫ్రెడ్ ఈస్ దేర్. థ్యాంక్ యూ. సో నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. డోంట్ ఫీల్ బోర్డ్. ఒకరోజు నేను ఎంబీబీఎస్ పార్ట్ 1 తమ్ముడు, పార్ట్ 1 లో ఉన్నప్పుడు నేను ఇంటి నుంచి వస్తున్నాను, పాసెంజర్ ఎక్కాను. పాసెంజర్ ఎక్కితే పిఠాపురం రైల్వే స్టేషన్ లో అది ఆగిందనమాట పాసెంజర్. అప్పుడు మంచి ప్రార్థనలో ఉన్నాం మేము అందరం, ఫెలోషిప్ అవన్నీ చూసుకోవడము, మంచి ప్రేయర్ మోడ్ లో ఉన్నాం. అవి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడము, ఫుల్ ఫైర్ లో ఉన్నాం. సో ప్రార్థనలు చేసుకుంటూ నేను ట్రైన్ లో వస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ ఏ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ప్రేయర్. వస్తున్నప్పుడు పిఠాపురం స్టేషన్ కి రాగానే ఒక పిచ్చి ఆవిడ లాగా ఉండి జుత్తంతా ఇట్లా వెరబూసుకొని షీ కేమ్ టు మీ. ఆవిడ నా దగ్గరకు వచ్చి ఒక బుక్ నాకు ఇచ్చింది. ఇచ్చి కొంచెం ముఖము వియర్డ్ గా పెట్టి, ఇది నీకే నీకే, ఇది నీకే నీకే అని చెప్పి నాతో అంది. ట్రైన్ స్టార్ట్ అయింది, పాసెంజర్ ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ బుక్ ని నా వల్ల ఆవిడ పడేసింది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది నీకే నీకే అని చెప్పి ఆ బుక్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అండ్ దెన్ ట్రైన్ స్టార్ట్ అయింది. నేను నెక్స్ట్ సామర్లకోట స్టేషన్ కదా పాసెంజర్ వచ్చేటప్పుడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అండ్ దెన్ ఐ ఓపెన్ ఇట్. నేను ఆ బుక్ ని ఓపెన్ చేసి తెలిసినప్పుడు తమ్ముడు, ఇట్ రియలీ హ్యాపెన్ టు మీ. నేను మీకేమీ చెప్పట్లేదు. ఆ తర్వాత నేను బుక్ లాస్ట్కి వెళ్ళినప్పుడు, యు నో వాట్ వాజ్ రిటన్ దేర్? దట్ ఈస్ ఎ లెటర్ ఫ్రమ్ సాటన్. సాతాను ఫిజికల్ గా ఒక లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ లో దేవుని రాజ్య సంబంధులు దేవునికి కలరు, నా రాజ్య సంబంధులు నాకు కలరు, తాగుబోతులను తిరిగిబోతులను అని రాసి, ఆ కింద అట్లా 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 పిచ్చిగెత్తులు లగ్గీసి కొన్ని రాసి హెచ్చరిక, వార్నింగ్ అని రాసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, దిస్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయి తమ్ముడు. బట్ డెఫినెట్లీ ఇందులో నుంచి కూడా నేను మీకు పాయింట్ చెప్పదలుచుకున్నాను. దేవుని రాజ్య సంబంధులు దేవునికి కలరు, సాతాను రాజ్య సంబంధులు సాతానికి కలరు అని స్పష్టంగా ఆ రోజు నాకు ఒక లెటర్ లో రాసి సాతానే పంపించాడు. ఐ నో దట్. అండ్ దెన్ నేను ఆ రోజు ట్రైన్ మళ్ళీ దాని మీద చేయబెట్టి ప్రార్థన చేసి దాని కిటికీలోంచి తీసిరేసాను సామర్లకోట వచ్చేలోపు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ ట్రూత్. మీరు ఫెలోషిప్ లో ఉన్నప్పుడు డో నాట్ అండర్ ఎస్టిమేట్ యువర్ కెపాసిటీ. మీరు ఏదో ఒక చిన్న ఫెలోషిప్ లో నేను ఏదో చేస్తానని కదా మిమ్మల్ని మీరు ఎవరు తక్కువగా అనుకోకండి. మీరు చేసే ప్రార్థనలు ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్పిరిచువల్ రైల్, ఆత్మీయ ప్రపంచాన్ని అవి కదిలిస్తాయి. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ దట్ డే. దెన్ ఐ రియలైజ్డ్, మనలో ఉన్న క్రీస్తుని బట్టి మనం చాలా బలవంతులుగా ఉంటాం. ఈ క్రీస్తు మీలో ప్రవేశించడానికి ముందు మీరు పాప క్షమాపణ, మారు మనస్సు, మీ హృదయం ఆయనకి తెరవాలి. ఆయన అంతవరకు కాపాడ్డకి సామర్థ్యం గలవాడు. మీ విశ్వాసమునే ప్రారంభించేవాడు, దాన్ని ముగించేవాడను, కర్తను దాన్ని ముగించేవాడను ఆయనే అని స్పష్టంగా వాక్యం రాయబడింది. సో ఈ వాక్యం మిమ్మల్ని దీవించిన కాక, మన ఇక్కడి నుంచి నేను ఇంకా ఉన్నాయి కానీ, బట్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. బట్ క్వశ్చన్స్ ఉంటే అడగండి.
ఐ విల్ ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ. ఈ వాక్యం మిమ్మల్ని దీవించిన